ఎంతో రుచిగా ఉండేటువంటి నిమ్మకాయ పులిహోర రెసిపీని షేర్ చేస్తున్నానండి. చేసుకోవడం చాలా ఈజీ. ముఖ్యంగా మనకి ఫెస్టివల్స్ అప్పుడు ఫాస్ట్‌గా అయిపోవాలంటే ఈ రెసిపీని ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంకా బాణాలు పెట్టేసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ నిండా పల్లీలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 6, 7 ఎండుమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నానండి. నేను ఒక గ్లాస్ రైస్‌కి చేస్తున్నాననమాట. ఇంకా తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఒక 4, 5 వేసుకున్నాను. అదేవిధంగా కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత వీటినన్నిటిని చక్కగా దోరగా ఫ్రై అవ్వనిస్తామండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడు మనకేంటంటే లోపల నుంచి వేగుతుందనమాట. ఇంక ఇది మంచిగా కలర్ మారి వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా కింద స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇంకా తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్నటువంటి రైస్‌లో మనం వేపించుకున్నటువంటి పోపు మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి.